ఈరోజు వచ్చేసి క్లాస్ 4 అండి. ఇందులో మనం కార్నర్ లైన్స్‌ని ప్రాక్టీస్ చేద్దాం. కార్నర్ లైన్స్ అంటే ఇలా జిగ్‌జాగ్ ప్యాటర్న్‌లో డ్రా చేసుకోవాల్సి ఉంటది. సో, వీటిని ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి కార్నర్స్‌ని మంచిగా ప్రాక్టీస్ చేసినట్టు అయ్యిద్ది. సో, నేను ముందు వీడియోలో చెప్పినట్టు పాదానికి నీడిల్‌కి ఎదురుంగా చిన్నగా గ్యాప్ లాగా ఉంటది కదా! ఎగ్జాక్ట్‌గా ఆ గ్యాప్ దగ్గర లైన్ వచ్చేలాగా పెట్టుకుంటే మనకి స్టిచ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. ఇలా కార్నర్ దగ్గరికి రాగానే నీడిల్‌ని క్లాత్‌లోకి దించినాక మాత్రమే మనం క్లాత్ మూవ్‌మెంట్ ఇస్తే మనకి స్టిచ్ ఎక్కడైతే ఆగిందో మళ్ళీ అక్కడి నుండే కంటిన్యూ అయ్యిద్ది. అందులోనూ మనం ప్రాక్టీస్ చేస్తున్నది కార్నర్ లైన్స్‌ని కాబట్టి ఆ కార్నర్ కూడా మనకి మంచిగా షేప్ అయితే ఇలా మీరు ఎన్ని వీలైతే అన్ని లైన్స్‌ని డ్రా చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ అయితే పెద్ద పెద్దయి డ్రా చేసుకొని ప్రాక్టీస్ చేయండి. తర్వాత కొంచెం సైజ్ తగ్గించుకుంటా చిన్న చిన్నగా డ్రా చేసుకోండి. షార్ట్ వీడియోలో ఏంటంటే 1 మినిట్‌లో వన్ టైప్ ఆఫ్ స్టిచ్ కన్నా ఎక్కువ చూపించలేకపోతున్నాను. అదే లాంగ్ వీడియో అయితే ఈ స్టిచెస్ అన్ని ఒకటే వీడియోలో కవర్ అయిపోతాయి. కానీ లాంగ్ వీడియోస్కి ఏమో వ్యూస్ రావట్లేదు. షార్ట్స్లో అన్నా చూస్తారు కదా అని చెప్పి షార్ట్స్లో పోస్ట్ చేస్తుంటేనేమో అన్ని ఈ లైన్ ప్రాక్టీస్ వీడియోసే ఎక్కువ ఉంటున్నాయి. కానీ కంపల్సరీ ఈ ప్రాక్టీస్ చేసుకుంటే మిషన్ మీ చేతిలో గ్రిప్ ఉంటుందండి. సో ఏంటంటే ఎలాంటి లైన్స్ అయినా సరే ఎలాంటి స్టిచెస్ అయినా సరే మీరు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. మెయిన్ ఏంటంటే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. స్టిచెస్ నీట్గా పడినాయి అంటే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఇప్పుడు డ్రా చేసిన లైన్స్ని నెక్స్ట్ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం.